తెలుసండి, ఎందుకంటే సమస్త జ్ఞానములకు మించిందంటే అండి దేవుని యొక్క సమాధానం. దేవుడు అంటే ఏమనుకుంటున్నారండి? సమాధానం లేకే ఈ ప్రపంచం ఇలా మాయిదర్ లోకంగా మారిపోయిందండి. ఎంత చదువు ఉంటే మాత్రం, ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉంటే మాత్రం, ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటే మాత్రం, ఎంత గొప్ప చట్టాలు ఉంటే మాత్రం ఆలోచించండి. మన భారతదేశ చట్టం మామూలు అండి. రాజ్యాంగం చిన్నదనుకుంటున్నారా? రాజ్యాంగం రాసిన మహానుభావులు తెలివి లేని వాళ్ళు అనుకుంటున్నారా? అది ఎంత గొప్ప చట్టం అండి. అంత గొప్ప చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు మంచివాళ్ళు లేకపోవడం వల్ల నేరస్తులు ప్రపంచంలో బతికి బట్టకడుతున్నారండి. ఏమండి, 90 పోలీస్ కేసులు ఉన్నవాడు ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో పోటీ చేస్తుంటే దానికి చట్టాలు ఒప్పుకుంటున్నాయంటే ఈ నేరస్తుడిగా గెలిచిన వాడు సమాజంలో ఉండి సమాజానికి మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? చట్టాలు ఆలోచించొద్దా? ఆలోచించండి. ఓ నేరస్తుడు సమాజంలో నాకు ఓటేయండి అడుగుతుంటే వేసేస్తున్నారు. ఓ నేరస్తుడికి ఓటేస్తే సమాజాన్ని ఆడు ఏం చేస్తాడు? పాలకుడు నీతిమంతుడైతే ప్రజలు బాగుంటారు కదా. పాలకుడు మంచివాడైతే ప్రజలకి మంచి చేస్తాడు. దుర్మార్గుడైన వాడు మనల్ని ఎలా బాగు చేస్తాడు?